ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈనాడు సమాజంలో ఎందరో పీఠాధిపతులు, గురువులు, యోగ సాధకులు ఎందరో ఈ ఆత్మతత్వాన్ని గురించి ప్రబోధన చేస్తున్నారు. అయితే సాధకులందరికీ కూడా ఒక సందేహం ఏర్పడి ఉన్నది. ఏ గురువులు చెప్పేటువంటి విద్య గొప్పది, యోగం గొప్పదా, ధ్యానము శ్రేష్టమా, మంత్రజపము శ్రేష్టమా, ప్రాణాయామము శ్రేష్టమా, శాంభవి ముద్రలో ఉండడం శ్రేష్టమా అని అనేక కోణాలలో మన సాధకులు సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. అయితే జగమెరిగిన సత్యం ఏమిటి అంటే, సనాతన కాలములో మన శంకరులు అవతరించుటకు కారణం ఏమిటి అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క యోగాన్ని, ఒక్కొక్క మతాన్ని నానా విధములుగా ప్రచారములో ఉన్న కాలములోనే వేద ప్రతిపాదన లేకుండా ఉండడం వలనే ఆనాడు సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరాచార్యులు వారుగా అవతరించి 72 మతాలను సమన్వయపరచి ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని చెప్పి ఆత్మ విద్యను, ఆత్మ ప్రబోధాన్ని మనకు అందజేశారు. ఎవరైనా, ఏ సాధకులైనా, ఏ వ్రతాలు ఆచరించేవారైనా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క ప్రస్థానత్రయ భాష్యాన్ని మాత్రమే మనం చక్కగా సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేయాలి. అయితే ఇక సామాన్యులు చెప్పేటువంటి బోధ కరెక్ట్ కాదా అని మీరు అడగవచ్చు. అందులో ఉన్నటువంటి అంశాలనే ఈనాడు గ్రంథరూపముగా మనకు చెప్తున్నారు. దయామయుడైన పరమేశ్వరుడే శంకరుల వారుగా అవతరించి ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను, భగవద్గీతను మనకు ప్రబోధించారు. ఉత్తములుగా ఉండేటువంటి వారికి ఉపనిషత్తుల యొక్క వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. మధ్యమ స్థితిలో ఉండేటువంటి వారికి బ్రహ్మసూత్రాలు మననం చేసుకుంటే వారికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. నిధిధ్యాసనలో భగవద్గీత అనుష్ఠాన గ్రంథం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ 3 మజిలీలు, శృతి ప్రస్థానము, న్యాయ ప్రస్థానము, స్మృతి ప్రస్థానం. శృతి ప్రస్థానము ఉపనిషత్తులు, న్యాయ ప్రస్థానము బ్రహ్మసూత్రాలు, స్మృతి ప్రస్థానం భగవద్గీత. ఈ 3 మజిలీలు సద్గురువు ద్వారా మనము తెలుసుకోగలిగి ఆచరించినట్లయితే ఈ జన్మలోనే నిజమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలము. ఈ ప్రస్థానత్రయ భాష్యము నుండి వెలువడినవే అనేక శాస్త్రములు, అనేక పురాణములు, అనేకమైనటువంటివి. కాబట్టి నిజ నిర్ధారణ మనం తేల్చుకోవాలి అంటే సద్గురువులైనటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైనటువంటి వారి దగ్గరకు మనము చేరుకొని వారికి సేవ చేసి వారి ద్వారా మనము శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసుకునేవాలి. మనము పొందాలనుకునే ఆత్మ ఎప్పుడో మనకు పొందబడే ఉన్నాం. అది మన స్వరూపమయ్యే ఉన్నది. సర్వజనీనము, సార్వత్రికము, పూర్ణానుభవం అని శంకరుల వారు ప్రబోధించారు. సాధన చేత పొందబడేటువంటిది కాదు ఆత్మతత్వం. అది సిద్ధ వస్తువు, ముందే ప్రాప్తించి ఉన్నది. అలాగే సాధన చేసి పొందేటువంటివన్నీ కూడా అనిత్యం. యజ్ఞం చేసి, వ్రతాలాచరించి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. పుణ్యము క్షీణించిన మరుక్షణమే మళ్ళా భూలోకంలో జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళా జనన మరణ ప్రవాహము నుండి విడుబడాలి అంటే ఆత్మజ్ఞానమే శరణ్యము. ఆ బ్రహ్మజ్ఞానము మనకు వేద ప్రతిపాదితమే కానీ వేరు కాదు. ఆత్మయు పరమాత్మయు రెండూ కూడా ఒకటేనని చెప్పి అజ్ఞాన దశ యందు నేను ఆత్మనే జీవుడుగా అనుకుంటున్నాను, ఆ పరబ్రహ్మాన్నే నేను ఇక్కడ జీవుడు అనుకుంటున్నాను. విచారిస్తే అవిద్యా సమయంలో అలా అనిపించిందే కానీ వాస్తవంగా జ్ఞాన సమయంలో ఆ పరబ్రహ్మమే ఇక్కడ జీవుడు అనుకుంటున్నాను. జీవుడు కాదు ఉన్నది, అహం బ్రహ్మాస్మి.
జీవుడు కాదు ఉన్నది ప్రజ్ఞానం బ్రహ్మ అని బోధపడుతుంది. ప్రియాత్మ బంధువులారా, ఏ రోజుటికైనా, ఏ నాటికైనా, ఏ క్షణానికైనా మనము ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మమేనని చెప్పి సద్గురువుల ద్వారా బాగా శ్రవణ మననాదులు చేసుకొని నిధిధ్యాసనలో సర్వాత్మ భావన పొందడమే ఏకైకమైనటువంటి పరమ లక్ష్యం. ఆ సత్యాన్నే మనం తెలుసుకోవాలి. ఆ సత్యాన్నే జగద్గురువులు బోధించారు. ఆ సత్యాన్నే సద్గురువులు కూడా మనకు శిష్యులకు బోధ చేస్తున్నారు. యోగము, జపము, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా అంతఃకరణను శుద్ధి చేసి అట్టి ఆత్మజ్ఞానాన్ని పొందేటందుకు మనసు యోగ్యంగా ఉంటుంది. శుద్ధమైన మనసే బ్రహ్మాకారం చెందుతుంది. శుద్ధమైన మనసు అనగా ఏమి అంటే అనేక జన్మల్లో ఉన్న వాసనల వలనే అశుద్ధమని, శుద్ధమని వాసనలు తొలగించుకుంటే అదే మనసు శుద్ధమైన బ్రహ్మం అవుతుందని చెప్పి మన మహనీయులే మనకు ప్రబోధ చేస్తున్నారు. కాబట్టి అందరిలోనూ సార్వత్రికమై సర్వజనీనమై అందరికీ ఒకే విధముగా ఉన్నటువంటి ఆ స్వరూపము, ఆ స్ఫురణ, ఆ ఎరుక అందరికీ ఉన్నది. నేనున్నాననేటువంటి ఎరుక ప్రతి ఒక్కరికి ఉన్నది. అది సాధన చేత ప్రాప్తింప చేసుకునేది కాదు. ముందే ఉండబడిన మన స్వరూపమే సత్తు చిత్తు ఆనంద స్వరూపం. ఆ స్వరూపం ఉంటేనే ధ్యానం చేస్తున్నాము. ఆ స్వరూపం ఉంటేనే నామస్మరణ చేస్తున్నాము. ఆ ఎరుక ఉంటేనే మనం పూజలు చేస్తున్నాం. ఆ ఎరుక అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపమే కానీ పరమాత్మ స్వరూపమే కానీ అన్యము కాదు. ఈ సత్యాన్ని ఈ జన్మలోనే మనుష్య జన్మ ఎత్తాం కనుక అన్ని జన్మల్లోనూ ఉత్తమ జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మలోనే ఆత్మస్వరూప విజ్ఞానాన్ని తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే పరబ్రహ్మ మాతృలమై ఆ పరబ్రహ్మ మాత్రముగా మిగిలిపోవడమే సకల వేదములు, ఉపనిషత్తులు అన్నీ కూడా ప్రబోధిస్తున్నవి. ప్రియాత్మ బంధువులారా, ఇంత పెద్ద వేదాంతము ఒకే తడవ మనకు అనుభవం లేక రాదు. అది కాలక్రమేపీ మనం సాధన చేసుకుంటూ నెమ్మదిగా ధ్యానమో, యోగమో, జపమో చేసుకుంటూ సత్యాన్ని మనం గుర్తించి ఆ సత్యమే పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మమే తానని చెప్పి అపరోక్షానుభూతి పొందడమే ఇందులో ఉన్న పరమార్థం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.